ఎందుకు ఆపుతా మీరుకేం అది గట్టిగా అంటే సరే ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అబ్బులైతే ఆఫీసర్ నేనే, మొత్తం అంతా జడ్జి ఓనర్ కూడా నేనే. ఏమి నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్ విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్ లైక్ టక్కన గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. ఏ పడే తినేదాన్ని రే శివా, రామా తిందురా, రా తిందురా. కొద్దిసేపని రెస్ట్ దానకేమా ఏమి ఏంటి పిలుస్తున్నావు నువ్వు? ఏ పని ఉంది నీతో? రెస్ట్ ఏంది? రెస్ట్ అంటే మామూలు రెస్ట్. పండుకునేకో రెస్ట్, టీవీ చూసేకో రెస్ట్. వానమ్మ ఎన్ని రెస్ట్లోనే 5-6 రకాలు నాకు. కూర్చో. ఈ జేసీబీ ఓడి పెట్టాడు మనోడు ఫ్రెండ్ కార్డు బాడీకి. ఆ బాడీకి ఇల్లు కొట్టేసి అనేది వచ్చింది ఆర్డర్. కూర్చో, ఇల్లు కొట్టేసేమని వచ్చింది ఆ జేసీబీ బాడీగా. ఈ మధ్య ఇట్లు ఊడి చేస్తున్నావా? కంపని ఏంది నువ్వు? జేసీబీ అంటే ఏంది? జేసీబీ కొంపలు కొట్టేస్తున్నావు నువ్వు. జేసీబీ అంటే ఏంది? డ్రైవర్ గా అంటున్నావు. జేసీబీ అంటే డ్రైవర్. క్లీనర్ ఏమంటారు? క్లీనర్. ఇటాచి. నీకు తెలుదులే, ఊరికి నీ గురించి మాట్లాడటం వేస్ట్. ఆడే పనికి మన దగ్గర మాట్లాడినా కూడా వాళ్ళకన్నా కొంత ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏది మాట్లాడుతానో కానీ అవగాహన ఉంటుంది. నీకు జేసీబీ అంటే డ్రైవర్ కాదు, తోడతారు చూడు. ఇట్లా కెనాల్ కాడ ఆడ ఈడ నువ్వు పోయి కంప చెట్లు తుప్పలు ఉంటాయి చూసిన ఆ సైడ్ ఆడ తోడతా ఉంటారు చూడు, పెద్ద మిషన్ ఇట్లా పళ్ళ టైప్ వచ్చేది. అది మా ఫ్రెండ్ గారు తీసుకున్నాడు, బాడీకి పెట్టినాడు. అది బాడీకి పెట్టాడు. జేసీబీ రాడ్ నువ్వు చక్కమల్లు వేసుకుని మధ్యలో పెట్టి పీకినా కూడా నువ్వు పీకలేవు. అది నువ్వు నడిపేకి కాదు, అది నీ చేత కాదు. నేను చెప్పేది నువ్వు. మా ఫ్రెండ్ గారు బాడీకి పెట్టినాడు వేరేవానికి. ఏ తలకాయ తీసుకో, గోడకు కొడితే రక్తం వస్తుంది, ఏమైతుంది? గుద్దుతే పళ్ళు పగులుతాయి, ఏమైతుంది? చెప్పు, ఏమనైతుందా? ఇప్పుడు ఏ మంచి డబ్బులు వచ్చేది ఇద్దరి తలాకి 20,000 వస్తుంది లెక్క.
డబ్బులు వాడికి పెట్టించినది నేనే జేసీబీని, వేరే ఇల్లు కొట్టేసి ఇళ్ళని. ఆ ఇల్లు కొట్టేసేమంటే ఆయప్ప సారులే ఎవరో తెలిసిన వాళ్ళు ఈ రోజు కొడదామా రేపు కొడదామని ఆలోచిస్తాడంట. ఆ ఇల్లు పడేస్తే మనకి 20,000 లెక్క వస్తుంది. జేసీబీ బాడీ మనకి 20,000 లెక్క వస్తుంది. జేసీబీ బాడీగా ఓనర్ కి 40,000, మన ఇద్దరికి 20,000, 60,000 ఒప్పించిన ఇల్లు పడేసేకి 60,000 మొత్తం 60 వస్తుంది. ఓనర్ కి 40, 20 మనకి. ఓనర్ నేనే. ఓనర్ నేనే అంటే ఓనర్ నేను అన్నట్లు మాట్లాడినా. వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏమి నువ్వు గట్టిగా చెప్పు ఎట్లా మాట్లాడాలో గట్టి పడేయండి సార్. రూల్స్ రెగ్యులేషన్స్ లేదు, ఏదైనా పడేసేయండి. ఎందుకు ఆపుతా మీరుకేం అది గట్టిగా అంటే సార్ ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. గట్టిగా అడుగు. ఏం సార్ అది ఫస్ట్ నేను మాట్లాడిస్తాను. ఇంకా బట్టలు నేను శివుగాడు ఎప్పినాడంటే కథ ఆపక ముగించేసి అన్ని ఇప్పుకొని వాడికే జేసీబీ గాడికి సరిపోతుంది ఊరికే. ఏంది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అది జేసీబీ పంపించాము, అక్కడ మీరు ఏదో స్టాప్ చేసినారంట ఇల్లు కొట్టకుండా. అదే ఆలోచిస్తున్నాము, తెలిసిన వాళ్ళు ఇల్లు కదా అని కొట్టాల వద్దని ఆలోచిస్తున్నాను. చూసినావా, తెలిసిన వాళ్ళు ఆలోచిస్తున్నారంట. ఏంటకాలం చేస్తున్నావు నువ్వు, ఏంటకాలం చేస్తున్నావు నువ్వు? అసలు సకలమైన ఆఫీసర్ అని ఏమన్నా ఇల్లు రోడ్డుకు ఉండేదాన్ని కొట్టాలిగా ఎంచా పెట్టుకుంటాం కదా. ఫస్ట్ పడాయి ఏమన్నా జీతాలు ఇస్తాడు. జీతాలు ఇస్తాడు ఏమన్నా ఇంత డబ్బులు లక్షలు కోట్లు కోట్లు పెట్టి పంపిస్తానులేండి, మీకే ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు. ఇష్టం కాదు చెప్పినప్పుడు మాట్లాడదు వినపడాలా. మీకోసం ఆలోచించాను. సార్ ఇప్పుడు మీరు పడేసేకి సిద్ధమా? పడేసేకి సిద్ధమా? మీకోసం ఆలోచిస్తే ఎవడ నువ్వే ఆలోచన చేసేకి నొత్తా వాడు పడేసాడా? వెనక ముందు చూడకూడదు. జేసీబీ ముందు పడి కాళ్ళు పట్టుకున్నా కూడా అబద్ధం. కాళ్ళ మీద కూడా అబద్ధంగా కనికరం చూపించద్దు. పంపిస్తానని చేసేది 2 పంపి టక్కర్ పడిపోలే ఇల్లు. నీకేమంటే 3 పంపి అంతే, పంపి అంతే. 3,000 లెక్క అట్లా 3,000 లెక్కిస్తాగానే తీసుకో. గంటలో కాదు నాకే, ఇప్పుడు రావాల 5 నిమిషాలకే జేసీబీ ఉండాలని ఇంటి ముందురా. వస్తే ఒక 2 నిమిషాలు వస్తుంది. పనులు చేసుకుంటా వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు పడేలా స్థలం అన్నాక ఇల్లు కట్టాలా. ఎన్ని ఆలోచనలు ఉంటాయి నీకు ఉద్యోగం చేయాలి అంటే చెప్పు, వేరే వాళ్ళు కూర్చి పెడతాము. వేరే వాళ్ళు మేము పెడతాం కానీ మేము ఉన్నాగా చేరకూడదు. ఇట్లా ఏడైనా బాగుండి పడేలా నువ్వు బాగలేని ఇంటి గురించి ఆలోచించు. గవర్నమెంట్ అన్నాక రోడ్డుకి వచ్చాక ప్రైవేట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ అయినా ఊరైనా కానీ రోడ్డుకి వచ్చాడు వేసేయాల. అది అట్టుకో ఆర్డర్ వచ్చిందా రోడ్డు రాకపోయినా వేసేయాలి. రాకపోయినా కూడా ఏం వేసి తప్పేముంది? తప్పేముంది పనికి ఏమన్నా మహా అయితే కుటుంబాలు రోడ్డు మీద పడతారు. ఏడసడు బతుక్కుంటారు. ఏమైతే ప్రపంచం చాలా పెద్దది, దృఢంగా అయినది. పంపించండి పంపించండి. మళ్ళా మరే చెడిపోతా చెప్తానా చెప్పుకుంటాను మొత్తం అంతా దగ్గరుండి దగ్గరుండే చెప్పిస్తా. ఫస్ట్ దగ్గరుండే నేనే ఇట్లా చెప్తా. ఇట్లా పడే అట్లా పడే వీడియో దగ్గరుండి చూస్తా. జేసీబీ డ్రైవర్ నంబర్ పంపను ఒకసారి. అట్లా కదండి. నువ్వు సామాన్లన్నీ వాళ్ళు బయటికి పెట్టినారా పెట్టలేదా? సామాన్లు అంటే కొట్టే పంపించేసాయి అంతేలే. వాళ్ళకు టైం ఏమింది? సామాన్లు కూడా కూల్ చేయండి. సామాన్లు గీమాన్లు మనుషులు ఎట్లా రప్ప రప్ప చదవండి. ఇంకా
మంగోడి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఆపేకొచ్చి వచ్చినా కూడా ఎవరు పోయాను, ఎవరు వచ్చిల్లారని మాట్లాడండి. జేసీబీలో రాడ్లు 5 రాడ్లు కట్లు పెట్టుకొని రండి, పెట్టుకోండి. ఎవరైనా అడ్డం వచ్చి ఇంట్లో వాళ్ళైనా కొట్టండి. పిల్లోడు అనుకొని ఒకవేళ సన్నగా ఎవడైనా పొట్టి గుండి నిక్కర్ వేసుకొని వచ్చి మా ఇంటిని పడేద్దండి అని అడ్డం పడితే వారు బూట్ ఇరిగేదట్లా కొట్టి బూడిచేసి. సన్నగా ఎవడైనా పొట్టి గుండి నిక్కర్ వేసుకొని వచ్చి మా ఇంటిని పడేద్దండి అని అడ్డం పడితే వారు బూట్ ఇరిగేదట్లా కొట్టి బూడిచేయండి. నువ్వు మా మాట కాదు, ఇంట్లో వాళ్ళ మాట కూడా వినొద్దు. పంపించండి ఫస్ట్ పనులు మాటలాగా రప్పే పో. నీ ఒక్క సామాన్లన్నా పోయి తెచ్చుకో బయటికి. సామాన్లు తెచ్చుకో, సామాన్లు తెచ్చుకో. కొన్ని బ్యాగులో ఏమైనా 2 జతలు బయట పెట్టుకో. నాకు కూడా తేడా సర్ది పెట్టినా ఆల్రెడీ. ఏం మాట్లాడతాను? తీసుకొచ్చి పెట్టరా. మనం వాళ్ళు ఏం చేస్తున్నాను? వాళ్ళ ఇంటి కాడ ఏమన్నా పడగొట్టేది, వాళ్ళు తింటారులే. ఎవరు పడగొట్టేది, ఎవరు పడగొడతారు, ఎవరు పడగొడతారు వాళ్ళు చూసుకుంటారు. మన లెక్క అబ్బులైతే 20,000 లెక్క వస్తుందిలే. నువ్వు ఆడబడగొడతారు, ఇటు పడగొడతారు కాదు. నీకు తెలిసి ఆడబడగొడతారు కూడా తెలుసు. ఎవరు నీకు? దీనికంతా నువ్వే కదా ఇల్లు పడగొట్టడానికి కారణం. మళ్ళా ఒక నిమిషం, మా ఇంజనీర్ పంపిస్తా. ఎవరు గట్టిగా మాట్లాడేది, పని జరిగేటట్లు ఎవరు చూసినారు అనేది చెప్పు. మొత్తం అంతా ఎడ్డు గిడ్డి మొత్తం అంతా నేనే ఆఫీసర్, నేనే మొత్తం అంతా జడ్జి బోన్నది కూడా నేనే ఆఫీసర్, నేనే మొత్తం అంతా జడ్జి బోన్నది కూడా నేనే మొత్తం పంపించిండేది నేనే. ఇల్లు పడగొట్టాలన్న స్కెచ్ గీసాలన్నా నేనే. ఇల్లు రైట్ రాళ్ళు భయపడ సీరియల్ మళ్ళా ఏదైనా మాట్లాడాలని కూడా చేయాలన్నా కూడా ఇడే చేయాల శివగాడే. చెప్పు నువ్వు మెంటల్ వచ్చింది అనుకో. నా ఇల్లు వాళ్ళ పక్కన ఇల్లుకి ఎక్కాను కూడా ఆలోచన చేయను, పక్కన ఇల్లుకి ఎక్కాను కూడా ఆలోచన చేయను. కొట్టేస్తామని దొబ్బేయడం అంటే దొబ్బేమిస్తా. మెంటల్ కన్నా మెంటల్ మళ్ళా అది ఎవడు అనగానే అవకన పో. బట్టలు తెచ్చుకో. కొట్టించాలా? ఎన్ని రోజులు అట్లే ఉంటావు? పెట్టుకొచ్చుకోరా. వద్దురా మనకి బాగుండయి, వద్దురా మనకి బాగుండయి. 20,000తో కొనుక్కుంటావు బట్టలు. ఉన్నాయి బాగా యాప్ అంటే నీకు అంతే దుమ్ము గిమ్ము ఇసుకంతా పడిపోవంగా. ఏమన్నా అడిపోయి రాలిస్తావేమన్నా? యాడిపోయి ఏది అడిగిపోయి ఏం మాట్లాడుతున్నావు? నువ్వేది మాట్లాడుతున్నావు, నేనేది మాట్లాడుతాను. యాడిపోయి ఆడిపోయి నువ్వు నువ్వు యాడికి పోయి మాట్లాడుతున్నావు, నీకు యాదాని గురించి మాట్లాడుతున్నావు. నీకు ఐడియా ఉంది కదా ఏదైనా గురించి పడకూడదు. ఒక్కరి వద్దులే, పాయింట్ ఇది సరిగ్గా లేదు. ఇల్లు పడగొడతాను అనే విషయం నీకు ఐడియా ఉంది కదా. జేసీబీ మంది అని ఐడియా ఉంది కదా. ఇల్లు ఎవరి ఇల్లు కూడా పడగొడతామని సిద్ధపడినావు కదా. మళ్ళీ ఇప్పుడు ఏ ఇల్లు పడగొడతారో ఎవరు పడగొడతారో కూడా నీకు ఐడియా ఉంది. మళ్ళీ ఇంత ఐడియా ఉన్నాడు పోయి నీ బట్టలో నీ సామాన్లు సెల్ ఫోన్ చార్జర్ తీసుకొచ్చి సేఫ్ సైడ్ బయట పెట్టుకోలే వద్దా? నేనేంటి పెట్టుకుంటా? కొంపలు కొంప పడగొట్టేదిగా. కొంప పడగొడతాడేది దీన్నే. రోడ్లకు 1 ఇంచ్ ఇంత ముందుకు వచ్చిందని చెప్పి మొత్తం ఇల్లు పడగొట్టిస్తానా 20,000 లెక్క వస్తుందని. నా మీదకి రాకూడదు. మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. అంత బాగున్నారు, అంత మంచోళ్ళు, వాళ్ళ కడుపు కొట్టినా వాళ్ళ ఇల్లు పడగొట్టినా చెడ్డ పేరు వస్తుంది. ఇదే 1 ఇంచు ముందుకు 20,000 వస్తుంది కదా. నువ్వే చెప్పినావు పడగొట్టండి, వాళ్ళు ఆలోచిస్తాము అని. గుర్తులే డైలాగు. నేను ఎవరు కొంపైనా ఎదురింటోంది పక్కింటోంది లాస్ట్ మెంటల్ వస్తే నా కొంపైన పడగొడతాను నేను, వస్తే నా కొంపైన పడగొడతాను నేను. నువ్వు మళ్ళీ ఈలొచ్చాడు నువ్వా ఇట్లా పోయిన నా కర్మ కాలిపోయిపో. ఏముంది 20,000 లెక్క సెటిల్ అయిపోతాము. ఏ కొట్లమ్మ 20,000 నరికేస్తారు. ఏడి నరికేస్తారు? ముందుకు పోయింది. ముందే ముద్రష్టమాడా ఎవడు చెప్పాలి? ఆఫీసర్ ఏమంటున్నాడు ఆలోచించి బుద్ధులు పెట్టుకొని వస్తా
ఆఫీసర్ కూడా రెచ్చగొట్టింది ఇది. నువ్వు చెప్పిందే కదా మొత్తం అంతా. నేను ఏం చెప్పినా కమిషన్ వస్తుందని చెప్పిన ఆఫీసర్ చెప్తున్నాడు ఏమని అనుకుంటారేమో ఆలోచిస్తానేమో బాగుండదు తెలిసిన వాళ్ళు నువ్వేమో తెలిసిన వాళ్ళు లేదు ఏం లేదు ఫస్ట్ పడగొట్టండి జేసీబీతో గుద్ది పడేయండి ఇప్పుడు బండ్లు పంపించండి అన్నారు ఇప్పుడు వస్తాయి 2 బండ్లు రమ్మన్నాము అర్ధగంట వచ్చారనుకో మళ్ళా. ఇప్పుడు ఒక నిమిషం నీకు ఒకటే చెప్తా లాస్ట్ గోడలు పట్టుకొని సాంగ్ వేసుకో విసిరినదా విరిగాగా కాలమే కాటు వేసేనా రెచ్చగొట్టిస్తున్నావో మనుషుల్ని నీ ముడ్డి గోడకేసి రాకేనా అని నీ భలే ఉంటది అసలు ఇంట్లో తెలియదు నువ్వు కారణం నిలబడి కొట్టించేది ఇంత మంచి ఇంటిని కొలాప్స్ చేపిస్తాను అనుకోండేవాడిని గొప్పలేస్తాడమ్మా ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలా ఇప్పుడు ఆపలేవా నువ్వే చెప్తే ఏం చెప్పినా ఆడికి అనుకుంటే పిల్లలు నరికేమని ఇప్పుడు చంపేస్తారే నరికేస్తారే వాళ్ళు నీకు 2 వైపులు ఉంది ఇల్లు నువ్వే పడగొట్టించినావన్నా నరికేస్తారు ఆపే చూసినా వాళ్ళు నరికేస్తారు నేను అడుగు చెప్తున్నాను 20 ఏళ్ళు ఎక్కువ వస్తుంది మంచి స్థలం తీసుకొని డూప్లెక్స్ బిల్డింగ్ కడదాం ఏం దానికేముంది ఎవరో చేస్తావా 10,000 బట్టలు కూడా రావుగా 20,000 ఇల్లు కట్టలేమా నీ ముక్కు కట్టుకో ముక్కు పైన ఇల్లు కట్టుకో బ్యాక్ షేప్ పెట్టుకో ఇంటికి కోట్ల ఇప్పుడు స్థలం ఎంత పడచ్చు 6,000 7,000 వస్తుంది ఇంటికి పిల్లలు ఎంత 1,000 రూపాయలు సిమెంట్ ఎంత 2,000 ఇసుక ఇప్పుడు తగ్గిపోయింది ఇసుక 600 నువ్వు చెప్పు పెద్ద కాంట్రాక్టర్ ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినావు ఎన్ని ఇల్లు కట్టినావు నువ్వు మళ్ళీ ఇంత ఐడియా ఉండి ఇల్లు కొట్టేస్తంటే నువ్వే ఫోన్ చేసి కొట్టేయండి పడగొట్టేయండి లేట్ చేద్దాం నేను ఎట్లా చెప్తే ఇంత ఐడియా ఉన్నావు నువ్వు నమ్మ జీతం నువ్వు నాకు ఛాన్స్ ఉండేది ఆ సార్ ఆఫీసర్ ఉంటాడు ఆఫీస్ కాడ ఆఫీస్ ఉంది ప్రైవేట్ ఆఫీస్ అడివే కాళ్ళు పట్టుకుని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే మంచిది ఇది జేసీబీలు వచ్చినాయి అనుకో అల్లకల్లో ఇంకోటి నువ్వు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కూడా దౌడలు పాల్గొట్టమని చెప్పినావు ఇంటోళ్ళు కూడా దౌడలు పాల్గొట్టమని చెప్పినావు నీ బుద్ధి కదా నువ్వు చెప్పింది మొత్తం నాది టార్గెట్ ఏం ఫర్ 11th మైల్ 12th మైల్ ఎవడు నీకు కమిషన్ ఉంది కదా దీంట్లో నాకు కమిషన్ లేదు నాకు ఇటువంటి దానికి సంబంధమే నువ్వు జేసీబీలో తీసుకోవా కమిషన్ ఇప్పుడు ఇల్లు పడగొట్టి దాంట్లో ఎవరు కొంపైన ఓకేనా ఇప్పుడు ఆఫీస్ దగ్గర పోయి ఏదో కాళ్ళ మీద పడి ఆపిచ్చేస్తే మంచిది నువ్వే మాట్లాడాలి నేను మాట్లాడేది నేనైతే రెడీ ఇల్లు పడేసి 20,000 వచ్చేకి నువ్వే ఎంత మాట్లాడుకుంటావు మాట్లాడుకో ఏమే నేనైతే ఏం చేసి ఏది ఫోను ఆపంగా ఫోన్ చేయకూడదు డైరెక్ట్ పోయి కాళ్ళ మీద పడు ఇడ్సొద్దు ఎట్టి బస్సులు అన్నిచ్చుకో ఏమంటే పడగొట్టుకొని చెప్పింది నువ్వని మాత్రం చెప్పొద్దు అంత బిల్డప్ ఇచ్చి జమ్మం ఇచ్చి ఇప్పుడు ఏదో కాలు పట్టుకుంటానని అనుకుంటారు మా ఇల్లు ఎందుకు ఒకసారి చెయ్యి మా ఇల్లు ఎందుకు పడకూడదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఇచ్చే కదా సార్ ముందు ఉండేది అది ఒకటి లెవెల్ లేదు సార్ అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్ అప్పులు ఎక్కువైపోయినాయి సార్ మా ఫాదర్ ప్లేస్ మా కూడా తెచ్చుకుంటారు ఇప్పుడే మొత్తం బ్యాంకులో అప్పుల్లో ఉంది సార్ ఇల్లు అప్పులు చేసి కట్టినారు సార్ లోన్ మీకు తయారు చేసి ఇంటికి మాకు ఉంటాయి సార్ ఇంటికి లేవు కదా ఎట్లా నువ్వు చెప్పిందే కదా గుడ్డమ్మ కూడా నేను పోనీ సృష్టిస్తాను నువ్వు పడగొట్టకూడదని అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి లాక్ వేసిపోతారు అప్పులు నేను నోటుకు వచ్చింది కూర్చే లేదు సార్ దయచేసి మీ ఉండదు ఇది ఒకటే సార్ మాకు ఇల్లు కాపాడండి సార్ మా ఇల్లు పగలు కొట్టేస్తాం సార్ మీకు దయచేసి సార్ సరే
ఏందో అయినా నువ్వు కమ్మంటున్నా నువ్వు రెచ్చగొట్టుకుంటా. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2. విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.